హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము ఫ్రూట్ కస్టర్డ్ చేసుకున్నాము. సో ఫ్రూట్ కస్టర్డ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నేను ఎలా చేశాను అనేది చూసేద్దాం రండి. సో మెయిన్లీ మా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ తీసుకున్నాను. సో ఈ ఫ్రూట్ కస్టర్డ్కి ఎన్ని ఫ్రూట్స్ వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ ఫ్రూట్స్ అన్నీ సన్నగా కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తర్వాత కస్టర్డ్ మిల్క్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ ఫ్రూట్ కస్టర్డ్కి మెయిన్గా మిస్ అవ్వకుండా వేసుకోవాల్సిన ఫ్రూట్ వచ్చేసి బనానా. ఎందుకంటే బనానా వేయడం వల్లే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రూట్ కస్టర్డ్. లేదు అంటే 3 to 4 ఫ్రూట్స్ వేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రూట్ కస్టర్డ్. దెన్ ఫ్రూట్స్ అన్ని బౌల్లో వేసేసుకున్న తర్వాత నేను ఈ ఫ్రూట్ కస్టర్డ్కి 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను. అందులో 1 గ్లాస్ ఆఫ్ రా మిల్క్ తీసుకుంటున్నాను, అంటే పచ్చిపాలు తీసుకుంటున్నాను. బికాజ్ మనకి పౌడర్ మిక్స్ చేసుకోవాలి అంటే పచ్చిపాలు లేదా వాటర్లో మిక్స్ చేయాలి. ఎందుకంటే ఈ పౌడర్ గడ్డగట్టేసిద్ది. మీరు డైరెక్ట్గా బాయిల్డ్ మిల్క్లో వేసేస్తే గడ్డగట్టిద్ది. సో ఫస్ట్ మనం కొంచెం పాలు పక్కకి తీసేసుకొని అందులో పౌడర్ని మిక్స్ చేసుకొని తర్వాత రిమైనింగ్ పాలని స్టవ్ మీద పెట్టేసుకొని అందులో ఈ పౌడర్ మిక్స్ చేసుకున్న పాలని అందులో కలిపేయాలి. సో నేను ఇందులో కస్టర్డ్ పౌడర్ వచ్చేసి వెనిలా ఫ్లేవర్ తీసుకుంటున్నాను. ఇవి మనకి జనరల్గా గ్రాసరీ స్టోర్స్లో దొరుకుతాయి, బయట దొరుకుతాయి. సో ఇది నేను 4 to 5 స్పూన్స్ ఆఫ్ పౌడర్ వేస్తాను. ఇది మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. సో జనరల్గా నేను 5 or 6 స్పూన్స్ కూడా వేస్తుంటాను ఒక్కొక్కసారి. సో మన టేస్ట్కి తగ్గట్టుగా ఇది మిక్స్ చేసుకోవాలి. సో ఇది రా మిల్క్ తీసుకున్నాం కాబట్టి ఈజీగానే మిక్స్ అయిపోయింది. కొంచెం అలా మిక్స్ చేస్తూ ఉంటే అది ఈజీగా గట్టకుండా మిక్స్ అయిపోయింది. ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా మనము. నేను ఇంకా సరిపోలేదని చెప్పేసి కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా కావాలి అనేసి ఇంకా కొంచెం వేస్తున్నాను. సో ఇది మనం లేదు మీకు ఇంకా కావాలి అన్న తర్వాత మనం మిల్క్లో కాకపోయినా కూడా వాటర్లో కూడా దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. సో అండ్ రిమైనింగ్ మిల్క్ ఉంటాయి కదా, అవి కొంచెం కాగబెట్టుకుంటున్నాను నేను. సో అవి కాగిన తర్వాత ఈ మిక్స్ చేసుకున్న ఏవైతే కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకున్న మిల్క్ ఉంటాయో వాటిని కొంచెంగా పోస్తూ ఇలా కలబెడుతూ ఉండాలి. సో చూడండి, సో అవి మిక్స్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెంగా పోస్తూ కలబెడుతూ ఉండాలి ఈ మిల్క్ని. సో ఇది ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి ఈ మిల్క్. ఎందుకంటే ఇవి కింద అడుగంటుతాయి లేదా మాడిపోతాయి. సో ఈ మిల్క్ మనకు కొంచెం థిక్గా వచ్చేంత వరకు ఈ ఫ్లేవర్ మనకు అర్థమవుతుంది. పచ్చిగా ఉండే ఫ్లేవర్ పోయేసి కొంచెం థిక్గా రావాలి మిల్క్. ఇప్పుడు లిక్విడ్ లాగా ఉన్నాయి కదా, సో అది కొంచెం థిక్గా వచ్చేంత వరకు ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ పొయ్యిని కూడా స్లిమ్లోనే పెట్టుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇక్కడ కొంచెం మిల్క్ థిక్గా వచ్చాయి. సో అలా వచ్చిన తర్వాత షుగర్ కూడా యాడ్ చేయాలి. సో షుగర్ కూడా నేను 4 to 5 స్పూన్స్ వేస్తాను జనరల్గా. ఇంకా కొంచెం ఎక్కువగా తీయగా తినాలి అనుకునే వాళ్ళకి, స్వీట్ ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళకి
7 స్పూన్స్ దాకా వేయచ్చు. సో నేను ఒక్కొక్కసారి 7.5 స్పూన్స్ కూడా వేస్తాను. సో ఇది కూడా ఒక 2 to 3 మినిట్స్ అలాగా కలబెడుతూ ఉన్న తర్వాత కస్టర్డ్ మిల్క్ తయారవుతుంది. చక్కెర మొత్తం కరిగిపోయేలాగా ఇలా కలబెడుతూ ఉండాలి. ఫైనల్గా చూడండి కొంచెం బాగా థిక్గా వచ్చింది. ఈ కస్టర్డ్ మిల్క్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. నేనేంటంటే కొంచెం గట్టిగా ఉండాలి, నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం గట్టిగా ఉంటేనే తింటాం మేము. సో లిక్విడ్ లాగా కాకుండా కొంచెం గట్టిగా ఉండడానికే నేను చేసుకుంటున్నాను. దాని తర్వాత ఈ ఫ్రూట్స్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. సో ఈ ఫ్రూట్స్ కూడా హాఫ్ అన్ అవర్ అలాగా ఫ్రిడ్జ్లో ఉంచేసి తర్వాత ఇది కూడా మొత్తం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం హాఫ్ అన్ అవర్ బయటన్నా ఉంచుకోవచ్చు. లేదు అంటే ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినా కూడా అది చల్లగా అయిపోతుంది. చల్లగా అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. పొయ్యి మీద నుంచి తీసిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో ఇది నేను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాలనుకుని నేను 1 అవర్ దాకా పెట్టాము. బికాజ్ ఎందుకంటే మేము కొంచెం కూల్గా ఉన్నదే తింటాము బాగా. సో చల్లగా ఉన్నదే ఎక్కువగా తింటాము. సో చల్లగా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత కొంచెం గట్టిగా ఫామ్ అవుతుంది, ఇంకా ఎక్కువ థిక్గా వచ్చేసింది. సో చూడండి మీరే. సో ఇది 1 అవర్ తర్వాత, నేను ఫ్రిడ్జ్లో పెట్టిన 1 అవర్ తర్వాత ఇలా ఉంది ఇది. సో మేము కొంచెం కూల్గానే తింటాం కాబట్టి మరి అంత లిక్విడ్ లాగా కాకుండా కొంచెం గట్టిగా చేసుకున్నాము. కానీ అందరూ జనరల్గా కొంచెం లిక్విడ్ లాగా ఉండేలాగా పాయసం అలాగా ఎలా ఉంటుందో అలా చేసుకుంటారు. మేము ఏంటంటే కొంచెం కూల్గా తింటాం కాబట్టి ఇలా చేసుకున్నాము. సో ఫైనల్గా ఇది నా ఫ్రూట్ కస్టర్డ్, నేను చేసిన ఫ్రూట్ కస్టర్డ్.